హలో ఫ్రెండ్స్, నేను మీ విన్ను. వెల్కమ్ బ్యాక్ టు విన్ను వ్లాగ్స్. ఈరోజు మనం తిరుమలలో ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి అందాలతో నిండిన చరిత్ర మరియు భక్తి కలిసిన దివ్య ప్రదేశం జపాలి హనుమాన్ టెంపుల్‌కి వచ్చాము. ఫ్రెండ్స్, తిరుమల అంటే మనకు వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం గుర్తుకొస్తుంది. కానీ ఈ పవిత్ర కొండల మధ్యలో ఘనమైన అడవుల వెనుక దాచబడి ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిలో చాలా ప్రాముఖ్యం పొందిన ప్రదేశం జపాలి హనుమాన్ టెంపుల్. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక విషయం అర్థమవుతుంది. మనం ఒక టెంపుల్‌కి మాత్రమే రాలేదు. ప్రకృతి, చరిత్ర మరియు ఆధ్యాత్మిక శక్తి కలిసిన ఒక దివ్య లోకంలోకి అడుగుపెట్టామని. టెంపుల్ వైపు వెళ్తున్న ప్రయాణం నుండే మన అనుభవం మొదలవుతుంది. రోడ్డు 2 వైపులా పచ్చని వృక్షాలు, కొండ మీద విస్తరించిన అడవి, చల్లని గాలి ఇవన్నీ కలిసి మనల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తాయి. ఫ్రెండ్స్, కొంచెం సేపు మాట్లాడకుండా చుట్టూ చూడండి. పక్షుల కిలకిలలు వినిపిస్తాయి. చెట్ల ఆకులు గాలికి కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దంలో ఒక ప్రశాంతి ఉంటుంది. నగరాల హడావిడి, వెహికల్ సౌండ్స్, బిజీ లైఫ్ ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత దూరం అయిపోతాయి. తిరుమల అడవులు అనేవి కేవలం చెట్ల సమూహం కావు. ఈ అడవులు ఎన్నో వందల సంవత్సరాల చరిత్రని తమలో దాచుకున్నాయి. ఎందరో మహర్షులు తపస్సు చేసిన భూమి ఇది. ఎన్నో పురాణ కథలు పుట్టిన ప్రదేశం ఇది. జపాలి హనుమాన్ టెంపుల్ చరిత్ర రామాయణ కాలం వరకు వెళ్తుంది. తిరుమల అడవుల మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మహర్షి జబాలి పేరు మీద జపాలి అని పిలువబడుతుంది. పురాణాల ప్రకారం జబాలి మహర్షి ఈ ప్రదేశంలో ఘోరమైన తపస్సు చేసి శ్రీ హనుమాన్ దర్శనం పొందారు. ఆయన తపస్సుకు ప్రసన్నమైన హనుమాన్ ఇక్కడే ప్రత్యక్షం అయ్యారని నమ్మకం. అందుకే ఈ ప్రదేశం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా మారింది. స్థల పురాణం ప్రకారం శ్రీరామ పట్టాభిషేకం తరువాత కూడా హనుమంతుడు రామనామ స్మరణలో నిమగ్నమై ఈ ప్రదేశంలో ధ్యానం చేసినట్టు చెప్తున్నారు. హనుమంతుని భక్తి, నిష్ఠ, త్యాగం యొక్క ప్రత్యేకంగా ఈ క్షేత్రం భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానం పొందింది. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతమైనదని, మనసులో కోరికలు కోరుకొని భక్తితో ప్రార్థిస్తే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ తీర్థంలో స్నానం చేసి హనుమంతుణ్ణి దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. అందుకే ప్రతిరోజు వేల మంది భక్తులు ఈ పవిత్ర ప్రదేశానికి చేరుకుంటారు. ప్రకృతి ప్రేమికులు కూడా జపాలి ఒక అద్భుతమైన అనుభవం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, పక్షుల మధుర స్వరాలు, చల్లని గాలి, అడవి మధ్యలో ఉన్న ప్రశాంత వాతావరణం భక్తులను మరో లోకానికి తీసుకెళ్లిన అనుభూతి కలిగిస్తుంది. తిరుమలలో ఉన్న ప్రసిద్ధి ప్రదేశాలలో జపాలి హనుమాన్ టెంపుల్ ఒక ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సౌందర్యం కలిసిన దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు హనుమంతుని అనురాగంతో పాటు ప్రకృతి ఒడిలో ఒక మధుర అనుభూతిని కూడా పొందుతాడు. అందుకే తిరుమల యాత్ర పూర్తి అవ్వాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు జపాలి హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా చాలా ముఖ్యమైందని భక్తులు భావిస్తారు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి చేరుకుంటున్నాము. అడవి మధ్యలో కొలువైన హనుమాన్ స్వామి వారి సన్నిధి చూడగానే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. జపాలి హనుమాన్ టెంపుల్ ముందు ఉన్న ఈ పెద్ద కోనేరు చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, కొండల మధ్యలో ఉన్న ఈ ప్లేస్ నేచర్ లవర్స్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ కొన్ని నిమిషాలు గడిపితే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ దర్శనం ముందు ఈ కోనేరు అందాన్ని చూస్తూ నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ ప్రకృతి అందంగా ఉన్నా కూడా మన దృష్టి స్వామివారి దివ్య రూపం మీదే నిలిచిపోతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు హనుమాన్ స్వామి వారి దర్శనం చేసి వారి కష్టాలు చెప్పుకొని ఆశీర్వాదాలు కోరుకుంటారు. చాలా మంది భక్తులు ఈ ప్లేస్‌లో మానసిక ప్రశాంతి పొందామని చెప్తారు. ఫ్రెండ్స్, టెంపుల్ పక్కనే ఉన్న జాబిలి తీర్థం గురించి చెప్పకుండా ఈ యాత్ర కంప్లీట్ అవ్వదు. ఈ తీర్థంలో నీరు కొండల మధ్య నుండి సహజంగా వస్తుంది. స్వచ్ఛమైన ఆ నీరు రాళ్ల మధ్యలో ప్రవహిస్తుంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆ నీరు శబ్దం వింటుంటే నేచర్ మ్యూజిక్‌లా అనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆ నీరుపై పడిన సూర్యకిరణాలు కలిసి ఒక బ్యూటిఫుల్ నేచర్ వ్యూ క్రియేట్ చేస్తాయి. వర్షాకాలంలో ఈ ప్లేస్ ఇంకా అందంగా మారుతుంది. పచ్చని కొండలు, మేఘాలు, చిన్న వాటర్ స్ట్రీమ్స్ ఈ ప్రదేశానికి మరింత అందాన్ని ఇస్తాయి. ఇక్కడ గాలి కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక డీప్ బ్రెత్ తీసుకుంటే మనసుకి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. నేచర్ మధ్యలో ఉన్న ఈ పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ మనసుని చాలా రిలాక్స్ చేస్తుంది. అందుకే చాలామంది ఇక్కడ కొంతసేపు గడిపి ప్రకృతి అందాలని ఎంజాయ్ చేస్తారు. జపాలి హనుమాన్ టెంపుల్ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ భక్తి మరియు ప్రకృతి 2 కలిసి ఉంటాయి. ఒకవైపు శ్రీ హనుమాన్ వారి దివ్య సన్నిధి, మరోవైపు అద్భుతమైన నేచర్ బ్యూటీ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక విషయం ఫీల్ అవుతారు. అది మనసుకి దొరికే ప్రశాంతత. అందుకే తిరుమలకి వచ్చిన ప్రతి భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు జపాలి హనుమాన్ టెంపుల్‌కి కూడా తప్పకుండా విజిట్ చేయాలి.
ఈ ప్లేస్ మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. నేచర్‌ని ప్రొటెక్ట్ చేద్దాం, భక్తిని పెంచుకుందాం, మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఫ్రెండ్స్, ఈ జపాలి హనుమాన్ టెంపుల్ యాత్ర మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.